ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం నుండి 22 వచనాలు చదువుకుందాం. 10 నుండి 22. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉంట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయేది. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనమేమి చేయుదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలెనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుటనం ఆ సూచక్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతివారు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, అద్వితీయ సత్యదేవుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రములు. ఆశ్చర్య మహాశ్చర్య అద్భుత కార్యములు చేయువాడవు నీవు. అందును బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. ప్రభువా, అపోస్తలుల కార్యముల గ్రంథములో ఉన్న వాస్తవిక సత్యాలు మీరు తేటగా మాకు తెలియజేస్తూ తద్వారా మీకు రావలసిన మహిమ మేము ఆపాదించడానికి మమ్మను పెందలకడనే మీ పాద సన్నిధికి నడిపించినందుకు స్తోత్రం. చదవబడిన లేఖన భాగము మా అందరికి విరిచి వడ్డించి మీ నామానికి మహిమ ఆపాదించుకొనమని తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగంలో 10వ వచనంలో యేసుక్రీస్తు మరణ పునరుత్థానమును గురించి అధిపతులతో మాట్లాడుటకు ఈ అవకాశమును పేతురు ఉపయోగించుచూ ఉన్నాడు. నిజమే, అపోస్తలుల బోధన సారాంశం ఏమనుకున్నాం? క్రీస్తు మరణ పునరుత్థానములు. అందును గూర్చి వారు బహుబలముగా సాక్ష్యమిచ్చుచుండిరి. 4వ అధ్యాయం 33వ వచనములో, ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి అని చూస్తున్నాం. ఇక 11వ వచనములో, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను అని పాత నిబంధన లేఖనములను ఎత్తి మాట్లాడుచూ ఉన్నాడు. పాత నిబంధన లేఖనాలను ఎత్తి మాట్లాడుచున్న సందర్భం. నిజమే ప్రియులారా,
వారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అయినట్లు దేవుని వాక్యంలో మనము చూడవచ్చు. ఈ మాట కీర్తనాకారుడు 118వ కీర్తన 22లో చెప్పాడు. 118వ కీర్తన 22లో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. వారు ఆయనను తృణీకరించిరి. నిజమే, ఆయనను తృణీకరించారు. ఆయనను తృణీకరించిన మాట వాస్తవం. మత్తయి వ్రాసిన సువార్తలో 21వ అధ్యాయం 42 నుండి, మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అను మాట మీరు లేఖనములలో ఎన్నడూనూ చదువలేదా? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అనే మాట మీరు చదవలేదా? నిజంగా వారెంత తృణీకరించారో యేసుక్రీస్తు ప్రభు వారిని. తృణీకరించినప్పటికీ ఆయన చేసిన కార్యం. లూకాసు వార్త 23వ అధ్యాయం 11వ వచనం, 23:11లో హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి, హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. ఆయనను ఎంతగా తృణీకరించారో మనము చూస్తున్నాం. వాస్తవానికి ఆయనే సంఘమునకు పునాది అయిన రాయి కదా. ఆయనే సంఘమునకు పునాది రాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడు. కనుక పునాది రాయి ఆయని, మూలరాయి ఆయని, పునాది రాయి ఆయని, నిషేధించబడిన రాయి ఆయని, తృణీకరింపబడిన రాయి ఆయని. గాని ఆ రాయి మీదనే పునాది వేయవలసి వచ్చింది. ఇదెంత గొప్ప సంగతో చూడండి. నిజమే, ఆ రాయి మీదనే పునాది అనగా మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. యేసుక్రీస్తు నామము వలననే మనము రక్షణ పొందగలం అని గట్టిగా చెప్పాడు 12వ వచనం అపోస్తలుల కార్యాల్లో. మరి ఏ నామమున ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. చూశారా ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములు వ్రాయబడిన వాస్తవిక సత్యం. మీరు తేటగా గమనించాల్సిన అమూల్యమైన సత్యం. ప్రభునందు ప్రియులారా, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఎందుకంటే పాపులను రక్షించుటకు వచ్చినవాడు ఆయనే, పరిశుద్ధుడుగా జీవించినవాడు ఆయనే. అవును కదండి. తిమోతికు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం,
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అని వ్రాయబడింది. అలాగునని యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయను అనే మాట. పరిశుద్ధుడుగా జీవించిన వాడు ఆయనే, పాపుల కొరకు బలి అయిపోయిన వాడు ఆయనే. నిజం. హెబ్రీ పత్రిక 7:26, హెబ్రీ పత్రిక 7:26, 9:26, 9:26, 10 నుండి 20 వచనాలు, 10 నుండి 20 వచనాలు. మరణాన్ని జయించి లేచినవాడు కూడా ఆయనే, మరణాన్ని జయించి లేచినవాడు ఆయనే. రోమపత్రిక 4:25, 5:11, రోమ 4:25, 5:11, 10:9. గనుకనే ఆయన ద్వారానే రక్షణ కలుగునని గట్టిగా చెప్పుచున్నాడు. అలా చెప్పనండి. పరిశుద్ధుడుగా జీవించిన వాడు ఆయనే, పాపుల కొరకు బలి అయిన వాడు ఆయనే, మరణాన్ని జయించి లేచినవాడు ఆయనే. గనుక ఆయన ద్వారానే రక్షణ కలుగునని గట్టిగా చెప్పుచున్నాడు, గట్టిగా చెప్తూ ఉన్నాడు. ఈ నామముననే మనము రక్షణ అని. ఇక 13వ వచనానికి వద్దాం. 4వ అధ్యాయం అపొస్తలుల కార్యం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ప్రియులారా, వారి ధైర్యానికి కారణం ఏంటి? వారి ధైర్యానికి కారణం పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు అనే మాట చాలా విశేషమైన మాట కదా. వారి ధైర్యానికి కారణం ఏంటి? వారి ధైర్యానికి కారణం ఏంటి చెప్పాలి మీరు. వారు యేసుతో ఉండుట. వారు గుర్తించారు, యేసుతో ఉన్నారని గుర్తించారు, కానీ వారి ధైర్యానికి కారణం. ఒకనాడు చిన్న పిల్లకు భయపడి యేసు ప్రభు నేను ఎన్నడూ ఎరగనని బొంకినవాడు ఇప్పుడు ధైర్యముతో, వారి ధైర్యమును చూచినప్పుడనే మాట కదా, చాలా విశేషమైన. అంటే కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడే కారణం. వారి ధైర్యానికి కారణం క్రీస్తు మరణమును జయించి లేచినది వారు తేటగా చూశారు గనుక వారికి ఆ ధైర్యం. అర్థమైందండి? ఇంకా మీకు వదిలేస్తే చాలా సంగతులు చెప్పేటట్టున్నారు మీరు. వారి ధైర్యానికి కారణం క్రీస్తు మరణమును జయించి లేచింది వారు తేటగా చూచారు. వారు దేవుని ఆత్మతో నింపబడి ఉండిరి. ఒకప్పుడు పేతురు ఒక చిన్న అమ్మాయికి భయపడి ఆయనను ఎరుగని బొంకిన పేతురు, మత్తయి సువార్త 26, 69, 70 వచనంలో ఉంటుంది అన్నమాట. మత్తయి 26, 69, 70. ఇప్పుడు ఇశ్రాయేలీల అధిపతులకు, నాయకులకు మరణమునకు సహా భయపడక ధైర్యముగా మాటలాడుచున్నాడు. ఇశ్రాయేలీల అధిపతులున్నారు, నాయకులున్నారు. ఓ ప్రక్కన ఎదిరిస్తే మరణమున్నది. దేనికి భయపడటం లేదు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నిజంగా ఆనాడు ధైర్యపరచిన వాడు దేవుడు. ఆయన పక్షంగా వాడుకున్నవాడు ప్రభువు. ధైర్యపరచిన వాడు దేవుడు, ఆయన పక్షంగా వాడుకున్నవాడు ప్రభు. నేడు కూడా సామాన్యులను కూడా వాడుకోగలడండి. విద్య లేని పామరులంటే సామాన్యులే కదా. ఈరోజు మాకు చదువు లేదండి, ధనము లేదండి, బలము లేదండి, జనము లేదండి, ఏవో లేవండి, ఏవో లేవండి, ఏవో లేవండి అని మాట్లాడుతున్నారు. నో, ఏమక్కర్లే. దేవుడు మనతో ఉంటే అన్నీ ఉన్నట్టేనండి. లేవని మనం బాధపడాల్సిన పని లేదు.
దేవుడు మనకు అప్పగించిన కర్తవ్యాన్ని మనము తూచా తప్పకుండా పాటించడానికి వెళ్ళిపోతూ ఉంటే ప్రభువే తన సహాయాన్ని ఆయన అందిస్తూ ఉంటాడు. ఏ భాష చేత కాని వాడిని 6-7 భాషల్లో ఇప్పుడు దేవుని వాక్యం తర్జుమాతో జరుగుతుందా లేదా చెప్పండి. మీకు తెలుసు కదా, తెలుసా తెలీదండి? అంతే, ప్రభు అలాగ వాడుకుంటే ఖచ్చితంగా ఎక్కడైనా వాడబడతాం. నిజంగా ఇక్కడ మన ఈ జూమ్ ఫ్యామిలీలో ఎంతోమంది జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, మంచి మంచి చదువుకున్న వారు ఉన్నారు, చక్కని వృత్తి కలిగిన వారు, వైద్య వృత్తి కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకా రకరకాల వృత్తి కలిగినటువంటి వారు ఉన్నారు, ఉన్నతమైనటువంటి చదువులు కలిగిన వారు ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు. ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి ప్రభువాక్యాన్ని వినాలని చాలా ఆశతో పెందలకడ ప్రభు సన్నిధికి వస్తున్నారు. కారణం ఏంటంటే మనము దేవుని వాక్యములో ఉన్న వాస్తవాలు తెలుసుకోవాలి. ఏమండి, మనకేమి డిగ్రీలు ఉన్నాయనేది ముఖ్యం కాదు, ఎంత గొప్పవారం అనేది ముఖ్యం కాదు, మనం వినే ప్రభు వాక్యములో సత్యం ఉన్నదా లేదా అనేది ముఖ్యం. అది ఎవరు చెప్పారన్నది కూడా ముఖ్యం కాదు. ఈవేళ చాలామంది మనుషులను బట్టి లెక్కలేసుకుంటున్నారు. నో, వాక్యములో సత్యం ఉన్నదా లేదా అది మనం గుర్తిస్తే చాలు. ఏమండి, బాగా చదువుకొని అబద్ధం చెప్పే కంటే ఏ చదువు లేకుండా వాస్తవం చెప్తే మంచిదా కాదా? అది మంచిది. ఆ విధంగా ఆ రోజు వాళ్ళు పేతురు యోహానుల ధైర్యాన్ని వారు చూచినప్పుడు వీరు ప్రభుతో ఉండిన వారనే సంగతి వారికి గుర్తొచ్చింది. వీరి ధైర్యాన్ని బట్టి, ఆ ధైర్యానికి కారణం ఎవరు? దేవుడే. ప్రభువే వారిని గుర్తించారు, ప్రభువే వారిని వాడుకున్నారు. ఆయన వాడుకోవాలండి మనల్ని. అందుకే మనకున్నటువంటి ఏ ఆధిక్యతలైనా ప్రభువుకు అప్పగించుకొని ప్రభు కొరకు మనము సమర్పించుకొని ఆయన సన్నిధిలో తగ్గించుకుంటే ఖచ్చితంగా మనందరిని దేవుడు వాడుకుంటాడు. అప్పుడు సభవారు ఆ ధైర్యమునకు కారణము ప్రభువే అని గుర్తించారు. స్వస్థత పొందిన వాడు కూడా వారితో కలిసి ఉండుట చూచి ఏమీ చెప్పకపోయారు. ఏం చెప్పలేకపోయారు, ఎందుకంటే రికార్డెడ్గా, అనాథరైజ్డ్గా వారు చెప్పడం లేదు, ఆథరైజ్డ్గా చెప్తా ఉన్నారు వాళ్ళు. దేవుడు వారి ద్వారా జరిగించిన అద్భుత కార్యమే వారి ఎదుట సాక్ష్యమిచ్చుచూ ఉన్నది. 14వ వచనంలో కదా, స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉంటాడు చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. ప్రియులారా, మనం కూడా మన ప్రభువును తేటగా ఎదురు పెట్టి ఆయనను గూర్చిన సంగతిని మనము ప్రజలకు తేటగా అర్థమయ్యేటట్టు చెబితే ఆటంకాలు, అననుకూలతలు అన్నీ పోతాయి. ఈ మనుషులను మనమేమి చేయుదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడినది, అది అందరికీ ప్రత్యక్షమే. వారందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలం. ఇప్పుడు ఎవిడెన్స్తో వారు మాట్లాడుతున్నారు, ప్రూఫ్ లేకుండా వారు మాట్లాడటం లేదు కదండి. వారు ప్రూఫ్తో, ఎవిడెన్స్తో వారు దేవుని పునరుత్థానమును గురించి చెప్తున్నారు. ఇక్కడ వారు ప్రజలతో ఉన్నారు, ప్రభువుతో ఉన్నారని ప్రజలు గుర్తించారు, కానీ మేము ప్రభువుతో ఉన్నామని కానీ మేము ఈ కార్యాన్ని చేశామని కానీ ఎక్కడైనా వారి గొప్పతనం ఉన్నదా? ఇలాంటి పని కానీ జరిగితేనండి మనం ఎక్కడుంటాం? ఎక్కడుంటాం? కొండ మీద ఎక్కడో ఉంటాం. కానీ వారు ప్రభు నామమునకే మహిమ తెచ్చారు. 16వ వచనంలో ఇది జరగలేదని చెప్పజాలం.
పేతురు యోహాను ఇరువురు కూడా మీరు సిలువ వేసినట్టు దేవుడు మృతులలో నుండి లేపినట్టు యేసుక్రీస్తు ద్వారా ఇది జరిగినదని గట్టిగా సాక్ష్యమిచ్చిరి. అయినను యేసుక్రీస్తు మీద నమ్మకం పెట్టలేకపోయిరి. యేసుక్రీస్తు మీద నమ్మకం పెట్టలేకపోయిరి. ఎవరూ చేయలేని క్రియలు నేను వారి మధ్య చేసి తిని, ఎప్పుడైతే వారి పాపములకు మిషలేదని చెప్పిన యోహాను సువార్త 15:24 ఎవరూ చేయలేని క్రియలు దేవుడు వారి మధ్య చేసినను ఆయనను తృణీకరించారు. అదే వారు చేసిన గొప్ప పాపం. వారు తృణీకరించారు. అదే గొప్ప పాపం వారు చేసిన వారే వీరు. అప్పుడు వారిని పిలిపించి యేసు నామమును బట్టి ఎంత మాత్రమును బోధింపవద్దని ఆజ్ఞాపించిరి అని మాటలాడకూడదని బెదురు చెప్పిరి. వారికి ఆజ్ఞాపించిరి. 15వ వచనం సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించిరి అని వ్రాయబడింది. 17వ వచనం ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాటలాడకూడదని బెదురు పెట్టవలెనని అనుకున్నారు. 5వ అధ్యాయం 40వ వచనంలో కూడా ఇదే పని వారు చేశారు. ఏం చేశారు చెప్పాను. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి దాదాపు ప్రారంభ దినాలలోని సంఘ ఆరంభ దినాలలోని ప్రియులారా మనము ఆలోచన చేసినప్పుడు ఎంత వ్యతిరేకతలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నారో మనకు అర్థం కావాలి. అయినా వారు విన్నారా? పేతురు యోహానులు ఏమన్నారు? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. 19వ వచనంలో కదా, 4:19 మీరే చెప్పండి. 5:29 వారేమన్నారు? పేతురు అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. ఈ మాట రాసుకోండి. మీ మాట మేము వినాలా, దేవుని మాట వినాలా అని 19వ వచనం. 5వ అధ్యాయం 29వ వచనం మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా అన్నారు. దేవునికే మేము లోబడవలెను గదా అన్నారు. గలతీ పత్రిక 1:10 మనము మనుషులను సంతోషపెట్టు వారముగా కాక దేవునినే సంతోషపెట్టు వారముగా ఉండాలి. అవునండి. అందుకు వీరేం చేశారు? వారి ఆజ్ఞను పట్టించుకోలేదు. అసలు వారి ఆజ్ఞకు లెక్క లేకుండా వారు ఆజ్ఞాపించిన మళ్ళా దేవాలయంలోకి వెళ్ళి ప్రతిదినము ఇంటింట మానక బోధించుచూ ఉన్నారు. ఆజ్ఞను లెక్క చేయలేదు. అప్పుడప్పుడు అంటుంటారు, ఏమండి ఎంత దేవుని పిల్లలమైనా ప్రభుత్వం చెప్పిన ఆజ్ఞకు మనం లోబడాలి కదండి అని అంటారు. అవునా కదా? ప్రభుత్వం చెప్పిన ఆజ్ఞకు లోబడాలి. మరి వీళ్ళ ఆజ్ఞకు లోబడ్డారా లేదా? వీరు చేసిన మాట ఏంటి? వీరు దేవునికి వ్యతిరేకంగా, రేపొద్దున ప్రియులారా ఎన్నో వ్యతిరేకతలు మనకు ఎదురవుతాయి. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు పైబడి మెయిన్ పీఠం మీద కన్ను వేసి ఉంచిన వారికి ఈరోజు ఆ పీఠం దక్కింది. ఎక్కడో తెలుసు. ప్రియులారా,
రేపు పరిస్థితులు ఎంత భయానకంగా ఉండబోతాయో. ఇప్పటికే చాలా వ్యతిరేకతలు ప్రారంభమయ్యాయి. మణిపూర్ సీఎం రిజైన్ చేశాడు. తెలుసా అండి మీకు? ప్రియులారా, ఏ పరిస్థితులు ఎలా వచ్చి పడతాయో రేపు మనకు తెలియదు. అందుకే ప్రతి ఒక్కరూ దేవునికి మహిమకరంగా మనము ఉండాలి. ఏం జరిగినా ప్రభు చిత్తానికి మనము అప్పగించుకోవాలి. ఓ ప్రక్కన పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి, ఓ ప్రక్కన వ్యతిరేకతలు ఎదురవుతూనే ఉన్నాయి, మరొక ప్రక్కన అనేక మంది నష్టపోతూనే ఉన్నారు. అయినా దేవుని మీద భారం వేద్దాం, దేవునికి మహిమకరంగా మనము జీవిద్దాం. మనం ఎలా ఉండాలో తెలుసా అండి? ఎలా ఉండాలి? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27 నుండి 29. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27 నుండి 29. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20 నుండి 24. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20 నుండి 24. షద్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని చిత్తమునకు లోబడి రాజాజ్ఞకు భయపడక వారు రాజాజ్ఞను వ్యర్థపరచిరి. అవునా కాదండి? వారు రాజాజ్ఞకు భయపడక రాజాజ్ఞను వ్యర్థపరచిరి. రాజా, నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదయ్యా. నువ్వు తీసుకెళ్ళి బండి గుండంలో వేసుకోండి. ఎప్పటికన్నా 7 అంతలు రాజబెట్టాడంటండి. ఎప్పటికన్నా 7 ఇంతలు ఎక్కువగా గుండాన్ని రాజబెట్టాడట. ఎప్పటికన్నా 7 ఇంతలు. అయినా భయపడ్డారా? అలాంటి క్రైస్తవులు నేటి దినాలలో కావాలి. అలాంటి భక్తులు నేటి దినాలలో కావాలి. ఇదిగో దానియేలో, ఎందుకు నువ్వు ఆ సింహాల బోనులో నుంచి, గుహలో నుంచి తప్పించుకో? రాజుగారికి మొక్కు, నీ దేవునికి మానేయి అంటే అస్సలు అట్టి శాసనము బయలుదేరినప్పటికీ కూడా అది మరణ శాసనం. బయలుదేరిన ఏమీ లెక్క చేయలేదు. యథాప్రకారం. ఏమండి? యథాప్రకారం. ఆ మాట ఎంత బాగుంటుంది! యథాప్రకారం ముమ్మారు మోకాడుని దేవునికి ప్రార్థన చేశాడు. ఇలాంటి క్రైస్తవులు నేటి దినాలలో రావాలి. ఎస్తేరు, మొర్దుకై లాంటి వారు ఈ దినాలలో లేవాలి. తన జాతి కొరకు ఎలాగున వారు పోరాడారు, ప్రార్థించారు, ఉపవాసాలు చేశారు, దీక్షలు బూనారు. నిజంగా రాజాజ్ఞను వ్యర్థపరిచారు. దానియేలు దేవుని చిత్తమును నెరవేర్చి దేవుని మహిమపరిచాడు. ఇక్కడున్న వీరు కూడా మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. 20వ వచనం కదా, 4:20. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఊరకుండలేం. 22వ అధ్యాయం 15వ వచనం. 22:15. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివైయుందువు. విన్నవాటిని గూర్చి, కన్నవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివైయుందువు. ఆయనకు సాక్షివైయుందువు. విన్నవాటిని గూర్చి, కన్నవాటిని గూర్చి ఆయనకు సాక్షిగా ఉండాలి. ఎంత చక్కని మాట! నిజమే ప్రియులారా. కొన్ని వచనాలు రాసుకోండి, తర్వాత చదువుకుందురు కానీ.
యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1 నుండి 3 వచనాలు. 1 నుండి 3 వచనాలు. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో కదా, దానిని మేము చెప్పకుండా ఉండలేం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి శిక్షింపక బెదిరించి విడుదల చేసిరి అని 21వ వచనంలో చూస్తాం. ఇక జరిగిన దానిని ప్రజలందరూ చూస్తున్నారు కనుక ఏం చేశారు? వారికి భయపడి శిక్షించక బెదిరించి విడుదల చేసిరి. నిజమే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే 22వ వచనం. స్వస్థపరచుటాను ఆ సూచిక్రియ ఎవని విషయములో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. అతడును ప్రజలను దాన్ని బట్టి దేవుని మహిమపరచుచుండిరి. దేవుడు ఆశ్చర్యరీతిగా తన పిల్లలను మరణము నుండి కాపాడుచూ ఉన్నాడు. నిజమేనా? దేవుడు తన ప్రజలను ఆశ్చర్యరీతిగా మరణము నుండి తన ప్రజలను కాపాడుచూ వచ్చాడు. కేవలం బెదిరింపులు మాత్రమే జరిగాయి, మరణము నుండి కాపాడు. ఎందుకంటే వారి మధ్య సాక్షి రుజువుగా ఉన్నాడు. అది కాదని చెప్పలేరు. అవును ప్రియులారా, మన దేవుడు మరణము నుండి తప్పించేవాడే. అవునా కాదా? 33వ కీర్తన 18-19. 33వ కీర్తన 18-19. ప్రాణమును మరణము నుండి తప్పించేవాడు ఆయనే అనే మాట. 48 కీర్తన 14. 48 కీర్తన 14. ఆయన మరణము వరకు నడిపిస్తాడు గాని మరణానికి అప్పగించడు అన్నాడు. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. ఆయన మరణము వరకు నడిపించెను అన్నాడు. మరణము వరకు నడిపిస్తాడు గాని మరణానికి అప్పగించాడు. ఇది మనం గుర్తించాలి. మరణము వరకు నడిపిస్తాడు గాని మనలను మరణానికి అప్పగించాడు. ఎందుకంటే 68వ కీర్తన 20వ చరణం. మా దేవుడు పూర్ణ రక్షణ కలుగ చేయు దేవుడై ఉన్నాడు. మరణము నుండి తప్పించుట యెహోవా వశం అన్నాడు. మరణము నుండి తప్పించుట యెహోవా వశం. ఆయన వశంలోనే ఉన్నది మరణము నుండి తప్పించేది. అయితే క్రొత్త నిబంధనలో మన ప్రియ ప్రభు మన కొరకు మరణమైపోయాడు. రక్త మాంసములలో ఎందుకు పాలువాడయ్యాడు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల్లో మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. మరణము యొక్క భయాన్ని తొలగించడానికి ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు. పాలివాడైన ప్రభు ఏం చేశాడు? హెబ్రీ పత్రిక 2:9 ప్రకారంగా ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించాను. మనము కృప పొందునట్లు ప్రతి మనుషుని కొరకు ఆయన మరణమును అనుభవించాడు. ఇప్పుడు మనకు మరణము లేకుండా చేశాడు. ఆయనకేమో మరణం, మనకేమో జీవం. పత్రికల్లో చదవండి. మనకేమో జీవం ఇచ్చాడు, ఆయనేమో మరణాన్ని అనుభవించాడు.
యోహాను సువార్త 5:24 ప్రకారంగా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎంత గొప్ప మాట! దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన ఆ గొప్ప ఆధిక్యతతో కూడిన మాట, ఎంత విశేషమైన మాట! కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాస్తవిక సత్యాలు మనం అర్థం చేసుకుని ప్రభువుకి ఎంతో మహిమను ఆపాదిద్దాం. ఈనాడు ఆయన మరణాన్ని, మరణపు ముల్లును విరిచినవాడు, మరణాన్ని జయించినవాడు, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు కలిగినవాడు. ఈరోజు మనకు కూడా మరణ భయము లేకుండా తప్పించి మరణము నుండి జీవములోనికి దాటించాడు. ఈరోజు మనకు మరణం లేదు. ప్రభు అన్నాడు, అందుకు యేసు పునరుత్థానము జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. ఈ వచనాలన్నీ ఈరోజు మనకెంత ధైర్యాన్ని ఇస్తున్నాయి. కనుక జీవించే జీవితం మనది కాదండి, మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన ప్రభువుది. గనుకనే మనము ఎవరి కొరకు బ్రతకాలి, ఎవరి కొరకు జీవించాలి? ఇంకా మన కోసమేనా? ఇంత వాక్యం తెలిసిన తర్వాత ఇంకా మన కోసమే జీవించడం రైటేనా? ఇంకా మనవాళ్ళ కోసం జీవించడం రైటేనా? ఇంకా 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 ఎవరి కోసమో వేటి కోసమో జీవించడం న్యాయమేనా? ఇంకంట శరీరంతో చేయాల్సింది చాలా ఉందంట. అదంతా చేశాక అవసాన కాలములో మంచంలో పడి లేవలేనప్పుడు జీవిస్తారంట ప్రభువుకు. అప్పుడు వాడతారు, జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు. అప్పుడు ఏం ఉపయోగం? కొంతమంది రిటైర్ అయిపోయిన తర్వాత, అంటే ప్రభుత్వం, అయ్యా నీ సేవలు మాకు చాలు, ఇక నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నీ అవయవాలన్నీ కూడా ఉడిగిపోయాయి, నువ్వు పని చేయలేవు, నీ వల్ల కాదు, చేత కాదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకున్నాక ఆ ప్రభుత్వం రెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు పురాగా ప్రభు పనికి వచ్చారంట. ఏం న్యాయం అండి ఇది? అసలు రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రభు పనికి వచ్చేవాళ్ళు అంత కరెక్ట్ కాదు. వాళ్ళకు ఒక పేరు పెట్టొచ్చు, ఏమనుకోకండి, మీరు ఏమనుకోరు కదా. ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత సంపూర్ణ జీతం రాదు, పెన్షన్ మాత్రమే వచ్చుద్ది. ఇక్కడ సేవకు వస్తే ఇందులో కూడా జీతం దొరుకుద్ది అని వచ్చేవాళ్ళు కొందరున్నారు. నో, దేవుని కొరకు జీవించాలనుకుంటే మీరు ఏ పని చేస్తున్నా కూడా ప్రభువు కొరకు సంపూర్ణంగా పని చేయవచ్చు. మీరు ఒకటే గురిగా పని చేయాలి. ఇప్పటి వరకు మీరు చేసిన పని మీ కొరకు కానీ, మీ కుటుంబం కొరకు కానీ, ప్రభుత్వానికి కానీ, మరి ప్రభువు కొరకు ఏం చేశానని ఆలోచన చేసి మిగిలిన శేష జీవితమైన ప్రభువు కొరకు సమర్పించుకొని ప్రభువు పనిలో నిమగ్నమైతే ఎంత గొప్ప మంచిదండి. వారు ధైర్యంగా చెప్పారు ఆయన పునరుత్థానాన్ని గురించి. మరి మీరు చెబుతున్నారా? చెప్పాలా వద్దా? చెప్పాలి కదా. బహుబలముగా సాక్ష్యం ఇచ్చిరి. మీరు ఇక మీకే వదిలిపెడుతున్నా. మీరు చెప్పుచున్నారా? బహుబలముగా చెప్పుచున్నారా? ఆయన మరణ పునరుత్థానమును గురించి చెబుతున్నారా? చెప్పకుండా ఊరకుండా లేమని చెబుతూ ఉన్నారా? విన్నవాటిని కన్నవాటిని అనేకులకు తెలియజేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నీ మీకే. ఎందుకంటే నేను ప్రభు అప్పగించిన పని, నాకు చేతనైన పని నేను చేస్తూనే వెళ్తున్నాను, మీకు తెలుసది. కాబట్టి మీ వంతు మీరు కూడా చేయండి, ప్రభువును ఘనపరచండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవా, మీకు స్తోత్రములు. ఆనాటి భక్తులు మీ కొరకు ఎంత నమ్మకముగా, మా ప్రభువా ధైర్యముగా మీరప్పగించిన పనిని ప్రజలకు ప్రకటిస్తూ, బోధిస్తూ,
ఆ రోజుల్లో ఖండితమైన ఆజ్ఞలున్నా, ప్రాణాపాయాలు పొంచి ఉన్నా మిమ్మును గూర్చి చెప్పకుండా ఉండలేకపోయారు. ప్రభువా, ఆనాడు జీవించడానికి కాదు, జీవింప చేయడానికి వారు అలాగూ సమర్పించుకున్నారు. ఈ రోజంతా సేవ జీవించడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ జీవింప చేయడానికి కాదు. ఆనాడు జరిగినట్లు ఈనాడు జరగటానికి మీరు ద్వారాలు తెరిచే ఉంచారు. అలాగూ ప్రతివారు సమర్పణ కలిగి మీకెంతో మహిమ తేగలుగునట్లు సిద్ధపరచమని, తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, వాస్తవాలు విన్నాం. ప్రభువుకు మహిమ ఆపాదిద్దాం.